చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అండగా నిలబడ్డ జనసేనలో టీడీపీ హైటెన్షన్ పెంచుతోందన్న అంశం కీలక చర్చకు దారితీసింది. మిత్రపక్షం జనసేనకు బీపీ పెంచే విధంగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. నిజానికి 3 నెలల క్రితమే ఓపెన్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. ఆ తర్వాత అటువైపుగా ఎలాంటి అడుగులు పడినట్లు కనిపించడం లేదు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు 50 రోజులవుతోంది. కానీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది తేలడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో జనసేన సీట్ల గురించి ప్రస్తావించారని ప్రచారం సాగింది. అయితే బాబు మధ్యలో ఏముందో తెలియడం లేదంటున్నారు. రాజకీయాల్లో అరితేరిన చంద్రబాబు పొత్తు టికెట్లు ఇప్పుడే ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని, 2 పార్టీల్లో ఆశావహుల్లో అసంతృప్తులు రేగి రచ్చగా మారుతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ చంద్రబాబు కలిసి మరిన్ని మీటింగ్స్ కి హాజరు కాబోతున్నారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో జరిగే సభకు పవన్ చంద్రబాబు హాజరయ్యేలా నిర్ణయం జరిగిపోయింది. మీదట ఈ విధంగా కొన్ని సభలకు ఇద్దరు అటెండ్ అవడం ద్వారా 2 పార్టీల్లో సామరస్య వాతావరణం తీసుకురావాలని నేతలు చూస్తున్నారట. జనసేనలో జరుగుతున్న అలజడిని టీడీపీ కూడా గమనిస్తోందంటున్నారు. పవన్ సీఎం కావాలని కేడర్ బలంగా కోరుకుంటోంది. దానికి జనసేన నాయకత్వం వారిని ఏ విధంగానూ సంతృప్తి పరచలేక సతమతమవుతున్నట్లుగా సమాచారం. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తర్వాత జనసేనలో జోష్ తగ్గినట్లు టీడీపీ దృష్టికి వచ్చినట్లుగా టాక్. విశాఖలో పవన్ సభకు జనాలు తక్కువగా హాజరు కావడానికి కూడా టీడీపీ విశ్లేషించుకుంటోందని సమాచారం. మరోవైపు జనసేన 40 నుంచి 50 దాకా సీట్లు కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణలో పోటీ చేసిన 8 సీట్లలో జనసేనకు డిపాజిట్లు దక్కలేదని కూడా టీడీపీలో చర్చ సాగుతున్నట్లుగా ప్రచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్న దానిపై ఎవరికి వాళ్లు మల్లగొల్లాలు పడుతున్నారు. 20 నుంచి 25 దాకా ఇస్తారా, లేక 20 లోపు ఇస్తారా? ఒకవేళ అంత తక్కువగా సీట్లు జనసేన కేడర్ సహకారం ఎంతవరకు ఉంటుందన్న అనుమానాలు కూడా టీడీపీకి ఉన్నాయి. అందుకే సీట్లు ఎన్నిచ్చే అంశాన్ని ఆ ప్రకటన దాటవేస్తూ వస్తున్నట్లు సమాచారం. ఇక మరో ముఖ్యమైన అంశం జనసేన ఓట్లు టీడీపీకి ఎంత మేరకు టర్న్ అవుతాయన్న దాని మీద కూడా అధ్యయనం చేస్తోందంటున్నారు. మరోవైపు చూస్తే జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే 2 విధాల కొత్త ఇబ్బందులు తలెత్తుతాయన్న అంశం కూడా చర్చకొస్తోంది. ఎక్కువ సీట్లతో టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. జనసేనకి ఇచ్చే సీట్లలో గట్టి పోటీ ఇవ్వకపోతే వైసీపీకి ఆయాచితంగా ఆ సీట్లను కట్టబెట్టిన వాళ్ళు అవుతామని టీడీపీలో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. అందుకే పవన్ సీఎం అనే ప్రకటన లేకపోయినా సీట్లు తగ్గినా జన సైనికులు కాడి వదిలేస్తారేమో అన్న భయాలు కూడా టీడీపీలో వినిపిస్తున్నట్లు సమాచారం. అందుకే అన్ని పరిణామాలను విశ్లేషించుకుని జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే సీట్ల ప్రకటనలో ఆలస్యం అవుతోందంటే ఈ అంశం జనసేనలో హైబీపీకి కారణమవుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ వ్యూహాలపై జనసేన కేడర్లో కొత్త అనుమానాలు రేపుతోంది. తమకు సీట్లు తగ్గినా అడిగిన చోట సీటు ఇవ్వకుండా పొత్తు ప్రయోగం విఫలమవుతుందేమో అన్న భయం కూడా గాజు గ్లాసును వెంటాడుతున్నట్లుగా సమాచారం. మరోవైపు పొత్తు పేరిట ఎక్కువ సీట్లు ఇచ్చి చేతులు కాల్చుకుంటామా అన్న భయం టీడీపీని వెంటాడుతోంది. మరి ప్రచారాల్లో నిజమెంతుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.